ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. ప్రభువాని సన్నిధిని నిరతము మేమాసించుటకు మనసు నిమ్ము, ఆశ నిమ్ము, భాగ్యమిమ్ము. మరియను పోలిన బ్రతుకిమ్ము. ప్రభువాని సన్నిధిని నిరతము మేమాసించుటకు. అద్వితీయ సత్య దేవుని నామమున ప్రియ శ్రోతలందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన అంశము స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వము. సాధారణంగా ఆయన గొప్ప దేవుడు అన్న విషయాన్ని మనం చాలామార్లు మర్చిపోతూ ఉంటాం. ఇహలోకపరంగా దేవునిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కొన్నిమార్లు మన జీవితంలో, అనగా భవిష్యత్తులో ఎదుర్కోబోతున్న పరిస్థితులను గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. మనము దేవుణ్ణి సందేహించటము, అవునా కాదా అన్నటువంటి ఆలోచనలతో నిజదేవుణ్ణి తెలుసుకునే విషయంలో విఫలమవుతూ ఉంటాం. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఆయనను మనము తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. మన జీవితంలో ఆర్థిక కొరతలు ఉన్నప్పుడు ఇలాంటి సమయాల్లో కూడా మనము దేవుని అర్థం చేసుకోము. మన జీవితంలో శ్రమలు, కష్టాలు, అనారోగ్యము, నిరుద్యోగ సమస్యలు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. అంతేకాదు, సాధారణంగా కొన్నిసార్లు మన నిత్య అవసరతలు, వాటి ఖర్చులు మనం అనుకున్న దానికంటే ఎక్కువ కావచ్చు. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం దేవునికి ఇవ్వటానికి సంకోచిస్తూ ఉంటాం. మన అవసరతలు తీరిపోయాక మిగిలినదే దేవునికి మనం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఎలాగుంటుందంటే, ఒక రొట్టెని తీసుకొని మనకు కావలసినంత తిని మిగిలినది దేవునికి ఇవ్వటంలా ఉంటుంది. ప్రియమైన రేడియో శ్రోతలు, ఒక విషయాన్ని గమనించాలి. మీరు ఇచ్చేటువంటి ప్రతి ఆర్థిక సహాయము ఈ రేడియో ప్రసారాల సువార్తీకరణకు మాత్రమే ఉపయోగించబడుతూ ఉన్నది. అమెరికా దేశంలో చాలా విలాసవంతమైన జీవితం ఉంటుందని మీకు తెలుసు కదా. మనము వాడుకునే ప్రతి వస్తువు దినదినానికి మార్పు చెందుతూ ఉన్నది. ఉదాహరణకు, 10 సంవత్సరాల క్రితం ఇంట్లో మరుగుదొడ్లు ఉండేటివి. అంతేకాదు, కొన్ని పాత కార్లల్లో ఎయిర్ కండిషన్ కూడా ఉండేది కాదు. రాను రాను మానవునికి కావలసిన ప్రతి అవసరతను గుర్తించి ఈ కాలంలో కార్లను తయారు చేస్తూ ఉన్నారు. చాలామార్లు మన ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ విలాసవంతంగా ఉండటానికి లేదా జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది చాలా పొరపాటు. కాబట్టి మన విలాసాలు, సంతోషాల కొరకు ఎక్కువ ఖర్చు పెడుతూ దేవునికి మాత్రం తక్కువగా ఇస్తూ ఉన్నవారిని మనం చాలామందిని చూడవచ్చు. గమనించాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా మనల్ని మనం మొదటి స్థానంలో ఉంచుకున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. కాని దేవుడు కోరుకున్న రీతిగా మనం ఆయనను మొదటి స్థానంలో ఉంచగలిగి త్యాగముతో కూడిన బహుమానాన్ని ఇచ్చినట్లయితే ఆయన మనకు అవసరమైనవన్నీ తీర్చి మన జీవితానికి ఆయన ఒక బాధ్యత వహించి మనల్ని చూసుకుంటాడు. ఆయన మీద మనం సంపూర్ణంగా ఆధారపడినప్పుడు ఆయన మన అవసరతలన్నీ తీరుస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక చక్కటి వచనము మన కొరకు దేవుడు రాసి ఉంచాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో దేవునికి ఇచ్చేదాని గురించి చాలా తేటగా రాయబడి ఉన్నది. ఆ వచనం, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ సందర్భంలో ప్రజలు సనగడం ప్రారంభించి వారంటున్నారు, దేవుడు మేము దోచుకుంటున్నామని అంటున్నాడు. అది ఎలా సాధ్యము? మేము ఆయనకు బహుమతులు ఇస్తున్నాము కదా అని వారి జవాబు. మీరనుకోవచ్చు, మేము ఆయనకు బహుమానాలిస్తున్నాము కదా అని.
ఆయనకు ఇవ్వకుండా మేము ఎప్పుడు దొంగిలిస్తున్నాము అన్న ప్రశ్న మీకు రావచ్చు. ఇదిగో దేవుడు వారితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. 10వ భాగమును ప్రతిష్ఠార్పణలను ఈయక దొంగలించితిరి. ఈ వచనానికి సంబంధించిన ఒక చిన్న నిర్వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు అంతే తప్ప కానుకలు, అర్పణలు అర్థవంతమైన రీతిలో ఇవ్వటం లేదు. దేవుడు ఎప్పుడు కూడా ప్రథమ ఫలము, త్యాగముతో కూడిన కానుకలను ఇష్టపడతాడు. ఈ మాటలు విన్న తరువాత ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన మీద ఆధారపడాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుడే కదా మనలను కాపాడుతూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, పోషిస్తూ ఉన్నది. దేవుడు ఒక త్యాగపూరితమైన సంతోషకరమైన బహుమానాన్ని మీరు ఇవ్వగలరా అని ఇశ్రాయేలు ప్రజలకు ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. ఆయనకు ఇచ్చేది ఏదైనా ఆనందముతో, ప్రేమతో ఇవ్వగలగాలి. దేవుడు వారిని ఆహ్వానించి ఆయన వారి జీవితంలో ఏమి చేయగలడో చూడమని అంటూన్నాడు. ఒక్కసారి గమనిస్తే ఆయన మిమ్మల్ని ఎలాగా ఆశీర్వదించాడో మీకు అర్థమవుతుంది. గమనించండి ప్రియ శ్రోతలు, ఆయన మాట తప్పని దేవుడు. బైబిల్ అంతటిలో దేవుడు మానవుణ్ణి తనను శోధించమని చెప్పే వచనము ఇక్కడ మాత్రమే చూడగలము. దేవుణ్ణి పరీక్షించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఈ సత్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆయనను నిరూపించమని ప్రశ్నించకూడదు. ఈ విషయంలో దేవుడు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఆయనకు మనము ప్రేమతో, మనస్ఫూర్తిగా, సంతోషముతో అర్పించిన తరువాత ఆయన మన జీవితాలను చూసుకునేటువంటి విధానాన్ని గమనించమని ఈ వచనము యొక్క సారాంశం. హృదయపూర్వకమైనటువంటి అర్పణ తరువాత ఆకాశవాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాలను కొమ్మరిస్తాను అని ఆయన మనకందరికీ వాగ్దానమిస్తున్నాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఎలాగ అనుభవించాలో మనకు అర్థం కాదు, అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను మీకు నా ప్రేమను, మంచితనాన్ని చూపిస్తానంటున్నాడు. మనము ఆయనను నమ్మాలని అడుగుతున్నాడు. నీ అవసరతలన్నీ తీరిన తరువాత దేవునికి ఇవ్వాలనుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆర్థిక సహాయం పొందుకున్న తరువాత నీవు ఎందుకు ప్రార్థనాపూర్వకముగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోతున్నావు? నా అవసరతలు ఏంటి, దేవునికి నేను ఎంత ఇవ్వాలి అన్న ఆలోచన ఎందుకు రావటం లేదు? నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. చాలామంది దశమ భాగములు ఇస్తున్నారని నాకు తెలుసు. గమనించాలి, పాత నిబంధన గ్రంథంలో వారికి ఇచ్చేది నేర్పిస్తున్నాడు దేవుడు. అది కూడా దశమ భాగములు అన్న పద్ధతి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వటం నేర్పిస్తున్నాడు. ఆ కాలములో అర్పణలు, నైవేద్యములు ఇలాంటివి ఉండేవి. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఆ కాలంలోనే వారు వాస్తవానికి 20-30% వరకు దేవునికి ఇచ్చేవారు. కాబట్టి మీరు దశమభాగం దేవునికి ఇచ్చి ఎక్కువగా ఇచ్చినట్లు సంతోషిస్తున్నారేమో. ఒక వ్యక్తి కష్టపడుతూ జీవిస్తూ ఉంటే అతనికి దశమభాగం ఇవ్వటం అనేది త్యాగపూరితమైన కానుకే. కాని ఎక్కువ సంపాదించే వ్యక్తికి దశమభాగం అన్నది అంత త్యాగపూరితంగా కనబడదు. ఇది వాస్తవానికి మనకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథము చెప్పిన రీతిగా మనము ఆనందంగా, సంతోషంగా దేవునికి ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ప్రార్థనాపూర్వకముగా ఆయనకు మొదట ఏది ఇవ్వాలో అది ఇవ్వగలగాలి. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒక శ్రేష్టమైన అర్పణను నీవు అర్పించిన తరువాత ఆయన ఏ విధంగా నిన్ను చూసుకుంటున్నాడో, నిన్ను జాగ్రత్తగా కాపాడుతున్నాడో, ఎలాగా పోషిస్తున్నాడో ఇవన్నీ నీవు గమనించవచ్చు. నీ జీవితంలో ఆయన చేయబోయే కార్యాలను చూసి నీవు నిజంగా ఎంతో ఆశ్చర్యపోతావు. ప్రియమైన రేడియో శ్రోతలు, మీ జీవితంలో ఏది కోరుకుంటున్నారో అంతకంటే హెచ్చుగా ఇచ్చేటువంటి దేవుడాయన. ఇది సత్యము. పరిశుద్ధ లేఖనాల నుండి నేను నేర్చుకున్న ఈ విషయాన్ని ఇంచుమించు 30 సంవత్సరాల నుండి ప్రజలకు నేను బోధిస్తూ ఉన్నాను. చాలామంది అంటారు ఈ వాగ్దానాన్ని నమ్మటం కష్టమే అని. కాని నా వ్యక్తిగత జీవితం ద్వారా నేనిస్తున్న సాక్ష్యం ఇదే. ఆయనకు ప్రేమతో మనస్ఫూర్తిగా అర్పించిన తరువాత నా జీవితాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. నేను అనుకున్న స్థితి కంటే దేవుడు హెచ్చుగా నన్ను ఉంచాడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ద్వారా ఆయన మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని విశ్వాససహితమైన దృష్టితో చూడాలి.
దేవుని మీద ఆధారపడాలి. మనకు ఎన్ని ప్రాధాన్యతలు ఉన్నా దేవునికి మాత్రం ఉత్సాహంగా ప్రథమ ఫలముగా ఆయనకు ఇవ్వడం నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చే విషయంలో మనం అర్పణను సంతోషంగా ఇవ్వాలి. మనము దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రపంచానికి ఆర్థిక సహాయం ద్వారా అందించవచ్చు కదా. దయచేసి గమనించండి, అనేక మంది చేసిన ఆర్థిక సహాయం ద్వారా, ఈ రేడియో ద్వారా అనేక మందికి ఈ రక్షణ సువార్తను అందించగలుగుతూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. మనము దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రపంచానికి ఆర్థిక సహాయం ద్వారా అందిస్తూ ఉన్నాము. ఈ రేడియో ద వర్డ్ టుడే ప్రసారాల ద్వారా అనేక మందికి దేవుని యొక్క ప్రేమ ప్రకటించబడుతూ ఉన్నది. ఆయన పరిచర్యకు నీవు ఎప్పుడైతే ఇస్తావో పట్టజాలని ఆనందము, సంతోషము తప్పకుండా నీ జీవితంలో నీవు చూడగలవు. మీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నీవు పొందినటువంటి అనేకమైన ఆశీర్వాదాల నుండి ఆయన రాజ్య విస్తరణ కొరకు నీవు ఇవ్వగలుగుతున్నావు కనుక ఈ పరిచర్యలో నీవు పాలిభాగస్తునిగా, పాలిభాగస్తురాలిగా ఉంటున్నావు. మలాకి గ్రంథము 3వ అధ్యాయాన్ని మీరందరూ చాలా జాగ్రత్తగా చదవాలని, దానిని ధ్యానించాలని, దేవుడు చెప్పినటువంటి ఈ మాటలను గురించి ఆలోచన చేసి ఒక అర్థవంతమైన ఆత్మీయ అర్పణ మన జీవితాలలో జరగాలని, చెయ్యాలని నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, నేను మీతో చేస్తున్న ఒక మనవి ఏంటి అనగా, మన జీవితాలలో అనేకమైన వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మంచిదే. అయితే ఆత్మనిచ్చిన దేవునికి మనం ఏం చేస్తున్నాము అన్నది ఆలోచన చెయ్యాలి. ఊపిరినిచ్చి ప్రాణాన్నిచ్చినటువంటి దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము అన్నది కూడా ఆలోచన చెయ్యాలి. వ్యర్థమైన వాటికి ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం. వాటన్నిటికంటే అతి విలువైన, ప్రాముఖ్యమైన, ప్రధానమైన దేవుని రాజ్యం కొరకు మనం ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతున్నాము అన్న ప్రశ్న వేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. మన కొరకు మనం ఏం చేశాం అన్నది ప్రాముఖ్యం కాదు, కాని దేవుని కొరకు ఏం చేశామో అన్నదే ఒక ముఖ్యమైన ప్రశ్నగా మిగిలిపోతూ ఉన్నది. ఆలోచన చేసి ఒక శ్రేష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు విధేయతను మనం చూపాలి. విలువైన దేవుని రాజ్య విస్తరణ కొరకు నీవు ఖర్చు పెట్టగలిగితే ఈ భూమి మీద, పరలోక రాజ్యంలోనూ విలువైన వాటిని స్వతంత్రించుకోగలవు. దేవుడు మనకందరికీ ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం ఇదే. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. మరియవలే ఇలలో నీ దివ్య సన్నిధిలో నేను కూడా మరియవలే. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. మార్గములో నడిచెదను ప్రభువా నీ సన్నిధిని నిరతము మేమాశించుటకు. మనసు నిమ్ము, ఆశ నిమ్ము, భాగ్యమిమ్ము. మరియను పోలిన బ్రతుకిమ్ము ప్రభువా నీ సన్నిధిని నిరతము మేమాశించుటకు.